అందరికీ నమస్కారం. ఏదైతే గత నెల 18వ తారీఖు జగన్మోహన్ రెడ్డి సత్యనారాయణపల్లి పర్యటన సందర్భంగా జరిగిన యాక్సిడెంట్, దాంట్లో వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి, దీని మీద కోర్టులో విచారణ సందర్భంగా కొన్ని విషయాలు అయితే వెలుగులోకి వచ్చినాయండి. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే ఏంటంటే కనుక గత వారం పోయిన శుక్రవారం రోజు ఏదైతే కనుక కోర్టు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా, అలాగే అతనితో పాటు ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేయకుండా ఏదైతే స్టే ఇచ్చిందో ఆ స్టేని ఇంకో 2 వారాలు అయితే పొడిగించడం జరిగింది. దానికే వైసీపీ నాయకులందరూ సంకలు గుద్దుకుంటా అసలుకి కొంతమంది మాట్లాడటం అయితే గనక జగన్మోహన్ రెడ్డి నిరపరాధి కాబట్టి స్టే వచ్చింది అంటున్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంది? స్టే వచ్చింది అని ఆలోచిస్తున్నారు కదా, మానవత్వం ఎక్కడుంది? మానవత్వం ఎక్కడ? మానవత్వానికి నిలువెత్తు ప్రతిరూపమైన మన జగన్మోహన్ రెడ్డి మరి తన మానవత్వాన్ని మర్చిపోయాడా? తప్పు చేసిన వాళ్ళని ఎంతటి వాళ్ళనైనా సరే శిక్షించాలి అని చెప్పి మన రాజ్యాంగంలో ఉంది కదా. ఇదే కార్ యాక్సిడెంట్ లో గనక ఒక సామాన్యుడు కార్ యాక్సిడెంట్ చేస్తే గనక ఇలాంటి పరిస్థితులే ఉంటున్నాయా మన రాష్ట్రంలో? మన రాష్ట్రంలో కాదు, చట్టంలో ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయా? లేవు కదా. మరి జగన్మోహన్ రెడ్డికి అమెండ్మెంట్ వచ్చేసరికి మరి వైసీపీ నాయకులందరూ సంబరాలు చేసుకుంటున్నారు, అంతా బానే ఉంది. మరి చనిపోయిన సింగయ్య కుటుంబం పరిస్థితి ఏంటి? 10 లక్షలు ఇచ్చేసాం, చేతులు దులిపేసుకుంటున్నాం అంటున్నారా? హైకోర్టు ఏం చెప్పింది? ఇప్పుడు 2 వారాల పాటు తొందరపాటు చర్యలు తీసుకోవద్దు, నిందితుల్ని ఇన్వెస్టిగేషన్ చెయ్యొద్దు. హైకోర్టు చెప్పింది నిందితుల్ని ఇన్వెస్టిగేషన్ చెయ్యొద్దు అని మాత్రమే, కేసు ఇన్వెస్టిగేషన్ చెయ్యొద్దు అని కాదు. అక్కడ నిందితుల్ని కోర్టులో ప్రాసిక్యూట్ జరుగుతున్న సందర్భంలో ఇన్వెస్టిగేషన్ చెయ్యమాకండి అని చెప్పారు. 2 వారాల్లో పూర్తి ఆధారాలతోటి ప్రభుత్వం తరపున ఎవరైతే గనక ఏజీగా ఉన్నారో, ఏజీ గారు వినిపించిన వాదనల ప్రకారం, దమ్మాలపాటి శ్రీనివాస్ గారు వాదనల ప్రకారం తీసుకుంటే గనక 2 వారాల్లో పూర్తి ఆధారాలతో ఇప్పుడు వరకు ఇచ్చిన ఆధారాలకే కేసును కొట్టివేయకుండా 2 వారాల పాటు ఎక్స్టెన్షన్ మాత్రమే చేశారండి. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళింది ఎందుకండి? కేసును క్వాష్ చేసేయండి, కేసుని నా మీద లేకుండా క్వాష్ చేసేయండి అన్నాడు. హైకోర్టు ఏమన్నా దానికి అంగీకరించిందా? అంగీకరించలేదు కదా. ఏదో దీంట్లో న్యాయం జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి నిరపరాధి అన్నట్టు తెగ బిల్డప్లు ఇస్తున్నారు కదా. దీంట్లో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నిరపరాధిగా నిరూపించబడ్డాడు? నిందితుల్ని ఇన్వెస్టిగేషన్ కి పిలవద్దు అని మాత్రమే చెప్పారు. అంతే తప్పితే కేసు విచారణ ఆపేమనలేదు. అక్కడ కేసు విచారణ జరుగుతుంది. ఇంకా ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ఫర్దర్ గా ఇంకా అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఇంకా ఎంతమంది ఉన్నారో, ఫోన్ వీడియో తీసిన వ్యక్తి ఎవరు, ఇలాంటివన్నీ ఇన్వెస్టిగేషన్ జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి కేసు పర్పస్ ఏంటి? కేసును క్వాష్ చేసేయండి, నా మీద హత్య, ఇది 105 సెక్షన్ కల్పబుల్ హోమ్సైడ్ అనే సెక్షన్ పెట్టడం వల్ల నా పరువుకు భంగం కలుగుతుంది, ఆ కేసును కొట్టివేయండి అని చెప్పి హైకోర్టుకు వెళ్తే హైకోర్టులో ఏమైనా కేసును కొట్టేశారా? కొట్టేయలేదంటే దీంట్లో కేసులో మెరిట్స్ ఉన్నాయనే కదా అర్థం. మెరిట్స్ అంటే కనుక ఇందులో తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, ఈ కేసును కొట్టివేయడానికి కుదరదు అని చెప్పి హైకోర్టు వారు చూసినట్టే కదా. మరి దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ గెలిచింది? న్యాయం ఎక్కడ గెలిచింది అంటున్నారు? న్యాయం గెలిచేదే ఉంది. సరే, న్యాయం గెలిచింది అనుకుందాం. మరి చనిపోయిన సింగయ్య ఏమైనా బతికొచ్చారా ఈ రోజు న్యాయం గెలవటానికి? 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు, బానే ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పారు కదా, ఏదైనా ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే 1 కోటి రూపాయలు ఇవ్వాలన్నారు. మరి వాళ్ళ పార్టీ తరఫున 1 కోటి రూపాయలు ఇవ్వచ్చు కదా, ఆ కుటుంబాన్ని ఆదుకోవచ్చు కదా. మరి ఈ రోజు చేస్తుంది ఏంటి వీళ్ళు? హైకోర్టు ఏం చెప్పింది? వక్ర భాషలు తీసేయండి. మా పొన్నవాళ్ళు సుధాకర్ గారు చెప్పే వక్ర భాషలు ఎవరో వినమాకండి. ఆయనకి ఏం తెలియదు, తూ అంటే తా తెలియదు, చెట్టు కింద ప్లేటర్ లాంటి వ్యక్తి అతను. ఏదో టైం బాగుండి ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఇంక్లూడ్ చేయించగలిగాడు కాబట్టి అతన్ని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి ముందరకు వెళ్తున్నాడు. అతని మీద అంత నమ్మకం. ఇప్పుడు కేసుని ఏమైనా క్వాష్ చేయించగలిగారా? కూటమి ప్రభుత్వానికి చెంపదెబ్బ అంటున్నారు కదా, ఏ విధంగా చెంపదెబ్బ అయిందో దీన్ని ఒకసారి చెప్పండి అండి నాకు. కేసుని ఏమైనా క్వాష్ చేశారా? క్వాష్ చేయలేదు. కేసును క్వాష్ చేయకుండా కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ, చెంపు దెబ్బ అనే మాటలు ఎలా వస్తాయి? 2 వారాలు ఏదైతే స్టే ఉందో స్టేని ఎక్స్టెన్షన్ చేశారు మాత్రమే, అంత మాత్రమే, నిందితుల్ని విచారించకుండా. అంతే తప్పితే కేసుని ఆపేయటం కానీ ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన పరిస్థితి ఏంది? కేసుని క్వాష్ చేయండి అన్నారు, కేసుని క్వాష్ చేయటం లేదు. అంటే ఇది తప్పు జరిగింది, అక్కడ ఒక మనిషి చనిపోయారనేది వాస్తవం.
అని కోర్టు కూడా విశ్వసించింది కాబట్టి 2 వారాలు మాత్రమే అమెండ్మెంట్ ఇచ్చింది. 2 వారాల తర్వాత ప్రభుత్వం గనక పూర్తి ఆధారాలు గనక సమర్పిస్తే జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవడం గ్యారంటీ. దాంట్లో ఎలాంటి డౌట్ లేదండి. లా వరకు వచ్చేతలకి సామాన్యులకైనా ఒకటే, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీస్ ఎవరైనా ఒకటేనండి లా ముందరకు వచ్చేతలకి. అది న్యాయమూర్తులకు కూడా తెలుసు కాబట్టే జగన్మోహన్ రెడ్డి మీద కేసు అనేది క్వాష్ చేయలేదు. కానీ మా పొన్నవాళ్ళు బయటకు వచ్చేసరికి మేము విజయం సాధించాము, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున న్యాయం ఉంది కాబట్టి 2 వారాలు స్టే వచ్చింది, వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి 2 వారాలు ఇంకా ఎక్స్టెన్షన్ అడిగారు, దీన్ని వాయిదా వేయమన్నారు అని చెప్పి ఏదేదో చెబుతున్నాడు. సరే పొన్నవాళ్ళు, నీ వాదన ప్రకారమే తీసుకుందాం. నువ్వు అసలు క్వాష్ చేయమన్నావు, ముందల క్వాష్ చేసిందా హైకోర్టు? క్వాష్ చేయలేదు కదా. క్వాష్ చేయలేదంటే కనుక జగన్మోహన్ రెడ్డి నిందితుడు అని చెప్పి హైకోర్టు కూడా చెప్పినట్టే కదా. అదే క్వాష్ చేయకపోతే, క్వాష్ చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డి నిజాయితీ పరుడు అని చెప్పేవాళ్ళు. అంతే తప్పితే నువ్వేదో పెద్ద అక్కడ పీకి పొడిచిందేం లేదు. ఇందులో మాత్రం వాస్తవం ఏంటంటే కేసు క్వాష్ చేయడం అనేది కుదరదని చెప్పి హైకోర్టు తేల్చి చెప్పింది. క్వాష్ కోసం మీరు ఏదైతే వెళ్ళారో క్వాష్ అనేది జరిగే పనే కాదు. ఎందుకంటే ఇందులో ఎవరైతే తప్పు చేశారో అని చెప్పి హైకోర్టు కూడా నమ్మింది కాబట్టి. ఎందుకంటే కనుక ఇందులో ప్రధానంగా మనం చూడాల్సిందండి మానవత్వం అండి. సామాన్యంగా ఎవరైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరికైనా చిన్న దెబ్బ తగిలితేనే అయ్యో పాపం అని చెప్పి మనం పక్కకు తీసుకెళ్తాం. అదే తన కాన్వాయ్ కారే కాదనుకుందాం అండి, వేరే కారే అనుకుందాం, కాసేపు దెబ్బ తగిలిన వ్యక్తిని తీసుకెళ్లి పక్కన పడేసి వెళ్ళిపోవటం అనేది ఎంతవరకు సబబు అంటారు? మీరే చెప్పండి ప్రజలారా, మీరే ఆలోచించండి. ఇందులో జగన్మోహన్ రెడ్డి మానవత్వం ఎక్కడ ఉంది చెప్పండి. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తరపున వచ్చిన ఈ లాయర్లైనా చెప్పాలి నాకు ఆ మానవత్వం గురించి. మనిషిని ఆఖరికి ఒక కాకి చనిపోతే కనుక 100 కాకులు వస్తున్నాయండి. ఒక కుక్క చనిపోయింది అనుకోండి యాక్సిడెంట్ లో, ఆ యాక్సిడెంట్ చేసిన కారుని కుక్కలకు గుర్తు పెట్టుకుని ఎక్కడ కనపడినా ఎమ్మడబడతాయి, కరుస్తాయి కదండి, ఎమ్మడబడతాయి ఆ కారుని. మీరు గమనించే ఉంటారు. మరి అలాంటిది ఇక్కడ సాటి మనిషి అండి, మనిషికి దెబ్బలు తగిలి ఉంటే కనుక అతను లాగి పక్కన పడేసి వెళ్ళిపోవటం అంటే కనుక ఏం జరిగిందండి అసలుకి? మరి ఇందులో తప్పు జరిగిందని హైకోర్టు వారు నమ్మకపెట్టే కదా కేసును క్వాష్ చేయకుండా వదిలేసింది. కేసును క్వాష్ చేసినట్టయితే కనుక జగన్మోహన్ రెడ్డి నిరపరాధి, వీరుడు, శూరుడు అని చెప్పి ఎంతైనా పొగుడుకోవచ్చు. కేసు అనేది క్వాష్ కావటం అనేది జరిగే పని కాదండి. ఇందులో నిందితులకి శిక్ష పట్టడం గ్యారంటీ. 2 వారాల తర్వాత అయినా సరే ఇందులో నిందితులకి శిక్ష పట్టడం అనేది కన్ఫర్మ్ గా జరిగే పని అండి. హైకోర్టు వారు చెప్పింది కూడా ఇదే. కేసుని కొట్టేయలేదు, కేసు ఫర్దర్ ప్రొసీడింగ్స్ అన్ని జరుగుతూనే ఉంటాయి. కానీ నిందితులకు మాత్రమే రక్షణ కల్పించారు, అంతవరకే. విచారణ ఆపమన్నారంతే, నిందితుల మీద విచారణ ఆపమన్నారు అంతవరకే. కేసును ఆపేయమని చెప్పాలి అక్కడ, కేసు విచారణ ఆపమల్లా, నిందితుల మీద విచారణ ఆపమన్నారు. నిందితుల మీద తొందరపాటు చర్యలు తీసుకోవద్దన్నారు. అంతే తప్పితే కేసుని మూసేయలేదు. తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఎవరి మీదైనా సరే కఠిన చర్యలు తీసుకోవడానికి హైకోర్టు వారు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయంలో మాత్రం తెలుసుకొని ఎవరైనా సరే దీని మీద తర్వాత ఫర్దర్ గా మాట్లాడటం నేర్చుకోండి. ఆఖరికి పొన్నవారు సుధాకర్ రెడ్డి అయినా సరే లోపల నుంచి వచ్చిన తర్వాతే నువ్వు మాట్లాడావు కదా, నీకు ఆ మాత్రం జ్ఞానం లేకుండా పోతున్నాయి. LLB చదివావు, సీనియర్ అడ్వకేట్, ఏజీగా పనిచేసావు. కేసు విచారణ ఆపమన్నారు, కేసు విచారణ ఆపమన్నారు అని చెప్పి ఎలా చెప్పగలవు నువ్వు? నిందితుల మీద మాత్రమే విచారణ ఆపమన్నారు. కేసు ఫర్దర్ ప్రొసీడింగ్స్ అన్ని యథావిధిగా జరుగుతాయి, నిందితులను మాత్రమే విచారించడం ఆపుతారు. ఇది జరగబోయేది. ఇందులో ఏ మూలైనా సరే జగన్మోహన్ రెడ్డికి మానవత్వం ఉంటే కనుక ఇప్పుడైనా బయటకు వచ్చి తన తప్పు ఒప్పుకోవాలని చెప్పి కోరుకుంటున్నామండి. ఉంటాం మరి.